నన్ను సెలెక్ట్ చేసిన అంటే అన్న వాళ్ళు క్రైటీరియా పెట్టారు అన్న ఇక ఆ, నలుగురు స్టూడెంట్లు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు అని అలా ఇద్దరికి ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ చేసి ఉండాలా. ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనం కూడా ఫార్మింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని ఆ క్రైటీరియాలో సెలెక్ట్ చేయాలన్న. ఓకే అంటే అదే మా డాడీ ఒక రైతును select ఆ చేయాలి. సెలెక్ట్ చేయాలనుకున్నా. అయితే మాది వ్యవసాయ కుటుంబమే చిన్నప్పటి నుంచి. మా డాడీ వ్యవసాయం చేసి మమ్మల్ని చదివించిండు. ఆ, ఇప్పుడు నేను కూడా చదువుకున్నాక కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత ఇక నాకు ఏది చక్కగా సెట్ కాక ఓ 5 సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేసుకుంటున్నాను మా నాన్నకు తోడుగా. ఓకే ఇప్పుడు మిమ్మల్ని ఇందులో సెలెక్ట్ చేసి కంప్లీట్ డబ్బులు వాళ్ళే పెట్టుకుంటున్నారు. అవునన్న వాళ్ళే పెట్టుకుంటా. వాళ్ళు చెప్పింది అన్న అన్న అన్ని డీటెయిల్స్. ఓకే మరి ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నావు బ్రదర్? ఎట్లుంటా అన్న ఎవరికైనా కూడా ఇక అసలు మనం ఊహిస్తాం అన్న ఏదన్నా కథ ఇట్లా అవుతుందని. ఊహించాం ఏదో పొద్దున్నేసి బాయికాడికి వచ్చి మొక్కజొన్న నీళ్ళు కడతాను నిజంగానే ఆ రోజు సడన్ గా ఫోన్ చేసి మీరు సేఫ్ ఇట్లా అనుతాను ఇక ఇక ఎట్లుంటది ఇక అది ఫీలింగ్. మనం ఎన్నడూ ఎటు పోలే తిరగలేదు కదా ఇక ఒక్కసారి నలుగురితో తిరుగుతాను అంటే అది ఒక కొత్త ఏదో అనిపిస్తుంది అన్న అంతే. దాన్ని ఎట్లా చెప్పాలి నేను. సంతోషంగా ఉన్నదా మరి నీకు? హ్యాపీగా ఉన్నా అన్న. హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా పోయింది, జాగ్రత్తగా రండి.